నమస్తే సార్. మనం గత 3 ఎపిసోడ్లు చక్కగా భగవద్గీత గురించి చక్కగా తెలుసుకుంటూ వస్తున్నాం. మాకు చక్కగా గీతామృతాన్ని ప్రసాదిస్తున్నారు. మరొకసారి మీ ముఖతః మరొక చక్కటి మాకు గీతామృతాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మా కోసం అలాగే మన పిఎంసి ప్రేక్షకుల కోసం మీరు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు భగవద్గీతలో లేని సమాధానం అంటూ లేదు. కానీ మనిషికి కష్టతరమైన తర్వాత ఇబ్బందికరమైన భయంకరమైన బాధ ఒక్కటే, మరణం. సో మీ చోట్ల ఎన్నో చోట్ల నేను ఆ మరణం గురించి చాలా చక్కగా అనేక శ్లోకాల ద్వారా వివరించారు. ఆ భయాన్ని కూడా చాలామంది తొలగించుకున్నారు. అది చాలా బాగా నాకు అనిపించేది చాలా మీరు చెప్తున్నప్పుడు. సో ఆ సమయంలో జరిగిన సంఘటనలను కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఓహో ఇది కాదు కదా, సో ఇది కదా జీవితం. సో దీనికోసం మనం ఎప్పుడు అదే బాధలో ఉండకూడదు అని మీరు ఎంతో చక్కగా వివరించారు. సో మరొకసారి మొత్తం యావత్ ధ్యాన ప్రపంచానికైతేనేమి ఈ బాధని ఎలా దాటాలి మరిన్ని శ్లోకాల ద్వారా మాకు అందించాలని నేను కోరుకుంటున్నాను సార్. అసలు నీ దేహము నేను అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానంతోనే ఈ దుఃఖాలు వస్తాయి. ఎందుకంటే ఇది పుడుతుంది, పెరుగుతుంది, పరిణామం చెందుతుంది, కృషిస్తుంది, నశిస్తుంది. దీని లక్షణం ఈ సద్భావ వికారాలు, దీని లక్షణాలు. ఇది ఎప్పుడైనా పోతుందని అందరికీ తెలిసిన విషయం. ఇది కొత్తగా విషయం, తెలియని విషయం కాదు. తెలియని విషయం అయితే దానికి దుఃఖిస్తే దానికి అర్థం ఉంది, కానీ తెలిసి కూడా దుఃఖిస్తామంటే దానికి అర్థం లేని విషయమే అది. ఇది ఎప్పుడైనా పోతుంది. ఎప్పుడు పోతుంది అని దీనికి టైం లేదు. ఎన్ని తల్లి గర్భంలో అయినా వచ్చి పోవచ్చు, తర్వాత సంవత్సరమా, 2 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో ఎప్పుడు చనిపోయినా కరెక్టే. అది కరెక్ట్, అది సహజం. అది అసహజంగా ఫీల్ అవుతాం. అక్కడ దుఃఖం వచ్చింది. అది సహజము అని అర్థమైతే దుఃఖం లేదు. ఎప్పుడైనా పోవచ్చు. ఇది పోవడం అనేది దీనికి లిమిటెడ్ లేదు. కాబట్టి ఎప్పుడైనా పోవచ్చు. దేహభ్రాంతే దుఃఖానికి కారణం. అందుకే అర్జునునికి వచ్చింది ఇక్కడ దేహభ్రాంతే. అది ఈ శరీరం నేను అనుకోవడమో లేదా దీనికి సంబంధించిన అవ్వాలనుకోవడమో ఈ రెండు భ్రాంతే. కాబట్టి ఆ భ్రాంతిని పోగొట్టేకే ఆయన చెప్పినాడు. నువ్వు పిరికితనం ఎక్కడొచ్చిందంటే ఆయనకు దేహం నేను అనుకోవడంతోనే వచ్చింది, నా వాళ్ళు అనుకోవడంతోనే వచ్చింది. అంత ధీరవీరుడైన అర్జునుడు అంత దీనహీనుడు అవడానికి కారణము దేహభ్రాంతే. అందుకే క్లైబ్యం అస్మగమ పార్థ నైతత్వయి ఉత్పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్పోత్తిష్ట పరంతప అంటాడు. ఓ అర్జున, నీవు పిరికితనమునకు లోను కావద్దు, ఇది నీకు ఉచితం కాదు. ఓ పరంతప, క్షుద్రమైన హృదయ దౌర్బల్యం వీడి యుద్ధమునకు సిద్ధము కమ్ము అంటే నీకు అర్థం. ఆడ యుద్ధ భూమి కాబట్టి యుద్ధం అన్నాడు. ఎవడైనా ప్రతి మానవుడు మనము నాకు అన్ని పోయినట్టుగా భావిస్తూ అంటాము. చేయాల్సిన కర్మలు చేయలేకపోతాం, భయపడిపోతాము, బాధపడిపోతాం. మనకు సంబంధికులు ఎవరు పోయినా, మనకు అతి ముఖ్యమైన స్నేహితులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరు పోయినా కృంగిపోతాం. ఆ కృంగి ఎక్కడొస్తుందంటే అజ్ఞానం వల్లే వస్తుంది. అది భ్రమ వల్లే వస్తుంది. వాస్తవంగా అది భ్రమ, అది వాస్తవం. అది దానికి సహజ లక్షణం. అది శరీర లక్షణము సహజం. ఎవరైనా శరీరమే కాదు, ఈ ప్రకృతి మొత్తం, ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడైనా అది ఏ రూపమైనా దాల్చచ్చు. అది సహజం. అయినా మనకు అర్థం కాక మనం అలా భావించడం వల్ల దుఃఖం వస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగా చూడకపోవడం వల్లే. కాబట్టి అర్జున, నీవు హృదయ దౌర్బల్యానికి లోనయ్యావు. ఆ దౌర్బల్యం వీడి దానికి సిద్ధం కా అంటున్నాడు. అది కూడా ఏడవకూడను వారి విలపించు, 3 వలే ప్రవర్తించుతున్నావు. ఏడ్చాల్సిన వాళ్ళ కోసం ఏడిస్తే సరిపోతుంది. ఇప్పుడు నువ్వు సత్యవానివే. సత్యవాడు సచ్చినోని కోసం ఏడుస్తున్నాడు. ఈడు సత్యవాడే. ఈడిక్కడేమో ఉండేట్టుగా ఎడుతున్నాడు. ఒకవేళ సత్య వాడేమైనా వస్తాడు అంటే కూడా వాని కోసం ఏడ్చచ్చు. ఇంకా మనం ఏడవడమే కాకుండా 10 మంది ఏడిపించవచ్చు. ఏం పర్వాలే. అది వచ్చేది విషయం కాదు, అది వాస్తవం కాదు. అది పోయినోడు ఎట్లా పోతాడు, పోయినోడు ఇంక రాడు. దానికోసం నువ్వు ఏడవడం వల్ల నువ్వు పోయే కూడా సిద్ధమవుతావు. నువ్వు ఇంకా కొన్ని దినాలు ఉండాలనుకో, నీ ఆయుస్సు కూడా డౌన్ చేసుకుంటావు. అది కృష్ణుని అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం సభాససే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాహ. ఓ అర్జున, 7వ గూడను వారి కొరకు విలపించు, 3 వలె ప్రవర్తించుచున్నావు. విఘ్నులు లేక పండితులు సచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా దుఃఖింపరు. సచ్చినోనికి దుఃఖింపరు, బ్రతికినోనికి దుఃఖింపరు.
అజ్ఞాని మాత్రమే సచ్చినోనికి బ్రతికినోనికి కూడా దుఃఖిస్తాడు. మూడుని వలె ప్రవర్తించుతున్నావు. మూర్ఖుడు తెలిసి తెలియనోడు. మూడు అంటే ఏమీ తెలియనోడి మాదిరి ప్రవర్తిస్తాడు. అవుని అవును మూఢత్వం అంటే ఏమీ తెలియని స్థితి. అవును వాస్తవం ఏమో అగమ్య గోచరంగా ఉండేవాడు అవును. ఏడ్చినట్టు ఏడుస్తాడు. ఈ దేహమే శాశ్వతం శాశ్వతం అనుకుంటున్నావు. దీనికి సంబంధించిన వాళ్ళు శాశ్వతం అనుకుంటున్నావు. అవును. వాళ్ళకి ఏదో హాని జరుగుతుంది అనుకుంటాడు. నేనేందో హాని చేస్తానని భావిస్తున్నావు. అవును. ఇదంతా అజ్ఞానము అని. ఉమ్. అజ్ఞానం, అందుకే జ్ఞానం కావాలని ఫస్ట్ కృష్ణుడు భగవంతుడు ఫస్ట్ జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు. విషాదయోగం అంతా ఏడుస్తూనే చెప్తూనే వచ్చాడు. ఎన్ని ఏకరువు పెట్టాడంటే అన్ని ఏకరువు పెట్టాడు. ఉమ్. ఓ అర్జున, మహాజ్ఞాని వలె ఉమ్. ధర్మపన్నములు విప్పుచున్నావు. ఉమ్. ఏడవ గూడని వారి కొరకు విలపించుతూ మూడున వలె ప్రవర్తించుతున్నావు. నీ మాటలు చూస్తేనే కోటలు దాటుతాండాయి. ఆ. నీ కాలు మాత్రం గడప దాటడంలే. నీ ఇది చేస్తే ఎంత మహాద్భుతం. హీనంగా ఉందంటే అంత హీనంగా ఉంది. నీ మాటలు చూస్తే ఎక్కడో పెద్ద మహాజ్ఞాని మాదిరి మాట్లాడుతాండవు. అవును. నువ్వు చేసే పని ఉందే అది మహా అజ్ఞానమైన పని. మనిషిని చాలా అద్భుతంగా అది బుద్ధిలో దాటిస్తుంది మనిషిని. మొత్తం అప్పుడు ప్రపంచం అర్జునుడు అందుకే ఏంది, వాళ్ళు నా గురువులు, వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది, ఉమ్. తర్వాత నాకు అపకీర్తి వస్తుంది. నా తాత అంటే నా తల్లి తండ్రి అందరూ లేనప్పుడు కూడా మమ్మల్ని తల్లిదండ్రి తనే పెంచి పెద్ద చేశాడు. అవును. తల్లి ఉన్నప్పటికీ కేవలం రాచరికంలో ఉండే వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి అంత ఇబ్బందుల్లో కూడా భీష్ముడు అంత అద్భుతంగా చూసుకున్నాడు వాళ్ళని. అవును. అందుకే ఆయనకి ఆ మమకారం బాగా ఉంది. ఇంకా గురువు అంటావా, ఆయన తన కొడుకుకు నేర్పని విద్యలను కూడా నేర్పించాడు. అందుకే ఆయన ఒకానొక సందర్భంలో ప్రేమపుత్రుడు. ఎందుకంటే వానికి నేర్పని విద్యలను కూడా అర్జునునికి నేర్పించాడు. అర్జునుడు అంటే అంత ప్రీతి. ఉమ్. అటువంటి గురువులు నా చంపేది. ఉమ్. వాళ్ళని చంపే కంటే బిచ్చం ఎత్తుకొని జీవించినా నాకు శ్రేయస్కరమే. ఉమ్. బిచ్చం ఎత్తుకొని జీవించినా కూడా నాకు బాధ లేదు. కానీ ఆ. వాళ్ళని చంపితే ఆ వచ్చే బాధ నాకు అంత ఇంత కాదు. ఉమ్. నీకు ఈ రాజ్యం కోసమా వీళ్ళని చంపేది? ఉమ్. ఈ రాజ్యం కోసమే కాదయ్యా, భూమండలం కోసమే కాదు, త్రిలోకాధిపత్యమే నాకు లభించినా నాకు వద్దంటాడు అర్జునుడు. ఉమ్. ఒక లోకం కాదు, అవును. ఈ త్రిలోకాధిపత్యమే. మూడు లోకాలు నీకు వశమైతే నువ్వు దానికి రాజు అవుతావన్నా కూడా నేను ఈ పాపం చేయను. ఉమ్. నేను కనీసం లాస్ట్ ఫైనల్లో బిచ్చమెత్తుకునైనా జీవిస్తా ఉమ్. అంటే, నాయన నీ స్వభావం అది కాదు, నువ్వు బిచ్చమెత్తుకునే స్వభావం నీకు లేదు. ఉమ్. ఏడో బుద్ధుడో మహావీరుడు అద్దరి మాట్లాడుతుంటావు. ఉమ్. బుద్ధుడో మహావీరుడు అయితే వాళ్ళు దానికి సిద్ధమవుతారు. నీలోంటోళ్ళకి కాదు ఇది. అవును. నీ స్వభావం వేరు, వాళ్ళ స్వభావం వేరు. ఉమ్. కాబట్టి నీ స్వభావానికి తగిన మాట మాట్లాడలేదు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఆయన శాంతించి, అప్పుడు నేను అజ్ఞానంలో ఉన్నాను అని అర్థం అయిన తర్వాత ఉమ్. అప్పుడు ఆయన శరణాగతికి కోరతాడు కృష్ణుని. ఉమ్. అప్పుడు కృష్ణుడు సలహా చెప్తాడు. కార్పణ్య దోషోపహ హతస్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేతా యచ్రేయ శాన్నిచితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదిమాం త్వం ప్రసన్నం అంటాడు. ఓ అర్జున, కృష్ణ, కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుతున్నాను. ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకొనలేకున్నాను. కనుక నాకు శ్రేయస్కరమైన దానిని నిశ్చయముగా తెలుపము. నేను నీకు శిష్యుడను శరణాగతుడను, ఉపదేశింపము. శిష్యుడను శరణాగతుడను. ఇంతవరకు నువ్వు బావ, నేను బావమరిది. ఇప్పుడు నేను నువ్వు బావ కాదు, నేను బావమరిది కాదు. ఇప్పుడు నువ్వు గురువు, నేను శిష్యుణ్ణి. కాబట్టి నీకు శరణ వేడుకుంటున్నా, నాకు శ్రేయస్కరమైన మార్గాన్ని చూపించమన్నాడు. ఈ మాట మాత్రం చాలా అద్భుతమైన మాట వాడాడు ఇక్కడ. ఈ పదం మాత్రం చాలా అద్భుతమైంది. ఏమంటే శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయి. శ్రేయస్సు అంటే శ్రేయోభిలాషి అంటాం మనము మామూలు వాడుక భాషలో. శ్రేయస్సు అంటే మనకు మేలు చేసేవాళ్ళు అనుకుంటాం. ఏదైనా మనకు సహాయం చేసిన వాళ్ళు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు నా శ్రేయోభిలాషులు అంటాం. మనం మేలుగోరే వాళ్ళు కాదు శ్రేయస్సు. శ్రేయస్సు అంటే అది కాదు, ప్రేయస్సే ఇవన్నీ. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ప్రేయస్సే. అది లాస్ట్ పుణ్య ఫలం కూడా ప్రేయస్సే. ఏదైతే నశించిపోతుందో అదంతా ప్రేయస్సే కిందకి వస్తుంది. ఎందుకంటే ఈ భూమండలము ప్రేయస్సే, తర్వాత పరలోకాలు ప్రేయస్సే, తర్వాత నీ పుణ్యం కూడా ప్రేయస్సే. ఎందుకంటే నువ్వు పుణ్యకర్మ ఎంత గొప్ప పుణ్యకర్మ చేసినా అది తిరిగి తరిగిపోతుంది. తరిగిపోయేదంతా ప్రేయస్సే. తరిగిపోనిది ఏదైనా ఉంది అంటే అది శ్రేయస్సు, శాశ్వతమైంది. అది ఎప్పటికీ ఉండేది, తర్వాత తరిగిపోని ముందు ఉండి ఇప్పుడు లేకుండేది కాదు, ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ, అది నువ్వు. వాస్తవంగా అది మనం. ఇవి ఏమి మనం కాదు. మనం కాని దానిలను మనం అనుకొని భ్రమ చెందడం వల్ల దీనికి సంబంధించిన వికారాలు మనకు పుడుతున్నాయే కానీ
మన నిర్వికారులం, ఏ వికారము లేనటువంటి వాళ్ళ ఆత్మ నిర్వికారం, ఏ గుణాలు లేనటువంటి నిర్గుణం, నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మల అంటాడు శంకరుడు. దానికి ఏ గుణాలు లేవు, నిష్క్రియం, ఏ క్రియ లేదు, ఏమి పని చేయదు, అది ఏమి చేయదు, అది నిత్యం ఎప్పుడూ ఉండేది. నిర్వికారం, ఏ వికారాలు లేవు దానికి. నిరాకారం, ఏ ఆకారము లేదు. నిత్యముక్తం, ఎప్పుడూ ముక్తం. ఇప్పుడు ఏదో ఇప్పుడు వచ్చేది ముక్తి, అప్పుడు బంధము ముక్తి రెండు లేవు దానికి, ఉండేది ఒకటే ముక్తే, అది శాశ్వతమైంది. కాబట్టి దాని గురించి నువ్వు దుఃఖించాల్సిన పని లేదు అని కృష్ణుడు ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు అడిగిన లాస్ట్ ఫైనల్లో ఆ సెంటెన్స్ మాత్రం చాలా గొప్ప సెంటెన్స్. అది కార్పణ్య దోషోప హత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాహ యచ్రేయ శాన్నిచితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రసన్నం అంటాడు. కృష్ణ, కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మ విశిక్షణకు దూరమై ధర్మమేదో అధర్మమేదో పూర్తిగా దాన్ని గుర్తించలేని స్థితికి పడిపోయా. ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యం నిర్ణయించుకోలేకుండా నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లే. కనుక నాకు శ్రేయస్కరమైన దాన్ని నిత్యంగా తెలుపుము. నేను నీకు శిష్యుడను శరణాగతుడను, ఉపదేశింపుము. అప్పుడు చెప్తాడు, నువ్వు శాశ్వతునివి, నువ్వు నిత్యునివి, అనిత్యునివి కాదు. స్వధర్మము నీకు యుద్ధం, నువ్వు క్షత్రియుడు, నీకు యుద్ధం స్వధర్మం. అవతల ఉండేటటువంటి వాళ్ళు బంధువుల, చుట్టాల, తాతల, మేనమామల, గురువుల ఈ సంబంధం కాదు నీది. నువ్వు కర్తవ్యం ఏదైతే ఉందో అది నువ్వు క్షత్రియునికి శిష్టరచన దుష్ట శిక్షణ. నీ కర్తవ్యమేమి? శిష్టులను రక్షించడము, దుష్టులను శిక్షించడము. స్వధర్మ ప్రకారము వాళ్ళని శిక్షించాల్సింది. ఏమాత్రం ఆలోచించకూడదు. ఆలోచిస్తే నీకు ధర్మాధర్మ విశిక్షణ లేదు. ధర్మమేమి? ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలి. అధర్ముల భీష్ముడు ద్రోణుడు అంటావా? వాళ్ళు అధర్ములు కాకపోవచ్చు, అధర్మ పశ్చాన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కూడా అధర్మంలో ఉన్నట్టే ఇప్పుడు లెక్క. అందుకే ఎవడైనా కావచ్చు, నీకు నీ కర్తవ్యం అది, నీ స్వధర్మం అది. అది స్వధర్మం అంటే మనము తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, తర్వాత తనకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనము ఖచ్చితంగా ధర్మాన్ని పాలించే ధర్మం అంటే ధర్మపక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరైనా ఒకటిగానే చూడాలి. నా వాళ్ళని ఒకటి, నీ వాళ్ళని ఒకటి కాదు. నీ వాళ్ళని వెనుకేసుకొని నేను ధర్మంగా ఉండాలంటే అది ధర్మం కాదు. ధర్మం అంటే ఒకటే ఉంటుంది, అది నీవాడు కావచ్చు, పరాయివాడు కావచ్చు, ఎవడైనా ధర్మమే, అధర్మం అధర్మమే. బాధ్యత వహించి కర్తవ్యత దృష్టితో కర్మ చెయ్యి. అలా కర్మ చేస్తే పాపము నిన్నంటదు. కర్తవ్యత దృష్టితో చేసేటటువంటి కర్మలకు పుణ్యపాప ఫలితాలు లేవు. ఇప్పుడు నేను రైతు అనుకో, నేను పైరును రక్షించడం నా ధర్మం, స్వధర్మం. దాంట్లో వచ్చే మంచి చెడ్డలకు నాకు సంబంధం లే. మంచి చెడ్డల సంబంధం ఎప్పుడు లేకుండా నేను ఆ వ్యవసాయం చేస్తానో అప్పుడు మాత్రమే నాకు చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా తనకు మోక్షం కలుగుతుంది, అంటే మన స్వరూప జ్ఞానం కలుగుతుంది. అట్లా రావాల. ఈ స్వరూప జ్ఞానం కలిగించుకోవడానికే మానవ జన్మ వచ్చింది. ఈ యోగ్యత, ఈ అర్హత ఏ జీవరాశికి లేదు. 84,99,999 జన్మలకు లేదు. ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంది. అటు దేవతలకు లేదు, ఇటు పశుపత్యాదులకు లేదు, దేవతలకు కూడా లేదు. వాళ్ళకు కూడా మోక్షానికి అర్హతలు కారు. అక్కడ పుణ్యాత్ములకు లేదు ఆ ఛాన్స్, ఇటు పాపాత్ములకు లేదు ఆ ఛాన్స్. ఈ పశుపత్యాది జన్మలన్నీ పాపాలతో వచ్చినవి. అటు ఉత్తమ జన్మలవి, పుణ్య జన్మలవి, ఆ జన్మలకు లేదు ఛాన్స్, ఈ జన్మలకు లేదు. పుణ్య పాప మిశ్రమమైనటువంటి మానవ జన్మకు మాత్రమే ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పొందే అవకాశం. మానవ జీవితం అనేది ఆషామాషైంది కాదు. ఏదో తినడానికో, తాగడానికో, నిద్రపోవడానికో కాదు, కనీసం పుణ్యం చేసుకోవడానికి కూడా కాదు ఈ జన్మ. ఏదో పుణ్యాలు చేసుకొని పోయే కూడా కాదు ఈ జన్మ. మోక్షాన్ని పొందడానికి వచ్చిన జన్మ, మోక్షాధికారం కలిగిన జన్మ. ఈ ఒక్కటి తప్పిస్తే మిగతా పశుపత్యాదుల కంటే మానవుడు ఏమి ఎక్కువ కాదు. పుణ్యాలు చేసినప్పటికీ, పుణ్యకర్మలే చేసినప్పటికీ, కోరికతో పుణ్యకర్మలు చేసే జీవి కూడా అదేం ఉత్తమ జీవి కాదు, అది మధ్యమ జీవి.
అది మళ్ళీ సంపాదించుకుంటుంది పుణ్యాన్ని, తర్వాత అనుభవిస్తుంది, ఖర్చు పెట్టుకుంటూ పోగొట్టు మళ్ళీ నశిస్తుంది, మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ఎంత యజ్ఞకర్మలు ఈ యొక్క సకామ భావంతో చేసే కర్మలన్నీ ఇట్లా ఉంటాయి. నీకు నువ్వు దాంతో కోరికతో నువ్వు ఏవైతే చేస్తావో ఇహలోక సుఖాలు కావచ్చు, పరలోక సుఖాలు కావచ్చు, ఏ లోక సుఖాలైనా శాశ్వతం కాదు. ఎన్ని పుణ్యాలు చేసినా మళ్ళీ తిరిగి రావాలి. భగవద్గీతలో చెప్పేది కృష్ణుడు. ఫస్ట్ యజ్ఞాలు చేయమంటాడు. యజ్ఞకర్మ అనేది మానవుని ఉద్ధరణకు ఉపయోగపడేది. మానవులను ఉద్ధరించడానికే యజ్ఞం. బ్రహ్మదేవుడు పుట్టేటప్పుడే మనల్ని ఆ యజ్ఞాలను తోడు చేసి పంపించారు. ఈ యజ్ఞకర్మలు చేసి మీరు పుణ్యాన్ని ఆశించి కర్మ చేసి పుణ్యాన్నైనా పొందొచ్చు. పుణ్యం పొందితే మళ్ళా పైలోకాల్లోకి వెళ్ళి స్వర్గాలు అనుభవించి మళ్ళా తర్వాత అయిపోతుంది, కిందికి వస్తారు. లేదు సకామ భావంతో కాకుండా నిష్కామ భావంతో చేసినావు అనుకో, ఆటోమేటిక్గానే నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఇది నీ కర్మ చేయడం వల్ల పాత వాసనలన్నీ డిలీట్ అయిపోతాయి. నువ్వు కోరిక లేదు కాబట్టి, నువ్వు కోరలేదు, ఫలితాన్ని ఆశించలేదు కాబట్టి కొత్త కర్మ కొత్త వాసనలు చేరవు. అందుకే అంతఃకరణం శుద్ధి అయిపోతుంది. మన స్వరూప జ్ఞానం మనకు కలుగుతుంది. నేను ఆత్మను అని మనకు అవగాహనలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం వచ్చిందంటే అది పోదు, అది నిత్యం. ఒక్కసారి ఏదైనా వచ్చిందంటే అది పోదు అంటే అది ఆత్మజ్ఞానమే. ఇక ఇతరత్ర సృష్టి మొత్తంలో ఏదన్నా పొందు, అన్ని అనిత్యమైన దాని కింద లెక్క, అన్ని పోతుంది. అందుకే చెప్పేది ఫస్ట్ యజ్ఞకర్మలు చెప్పేటప్పుడు అదే చెప్పేది ఆయన. త్రైవిద్యామాం సోమపాహ పోతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం పార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ అంటాడు. కొందరు 3 వేదములను అధ్యయనమనర్చి యజ్ఞములచే నన్ను ఆరాధించి విగత పాపులై స్వర్గఫలములను ఆపేచింతురు. అట్టి వారి పుణ్యకర్మ ప్రాబల్యం వలన దేవలోకమునకు పోయి దేవేంద్ర భవనమునందు దివ్యములకు దేవభోగములు అనుభవింతురు. ఇక్కడ సకామంగా చేస్తే ఏమొస్తుంది, నిష్కామంగా ఏం చేస్తుందో కూడా చెప్తాడట. ఎందుకు సకామంగా చేస్తే ఇట్లుంటుంది. ఆ పుణ్యం మూట కట్టుకుంటావు యజ్ఞకర్మల వల్ల. ఆ పుణ్యకర్మల వల్ల నీకు ఆ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో ఈ లోక సుఖాలే కాదు, పరలోకంలోనూ సుఖాలు అనుభవిస్తావు. సుఖం అయిపోతే మళ్ళీ ఇక్కడికి రావడమే. తేత్వం భుక్త స్వర్గలోకం విశాలం చీనే పుణ్యం అర్థలోక విశంతి ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్న గతాగతం కామకామాల బంతే అంటాడు. అటువారు విశాలముకు స్వర్గలోకమునందు స్వర్గసుఖములు అనుభవించి పుణ్యం క్షీణించగా మర్త్యలోకమునికి తిరిగి పోతురు. ఇటు భోగపరులకు వారు వచ్చుచూ పోవచ్చు నుండు అశాశ్వతమును సంసార హేతువునకు అల్ప ఫలములందుదురు అంటాడు, కానీ గొప్ప ఫలములందుదురు అన్నాడు భగవానుడు. మళ్ళీ ఇక్కడ పుణ్యాత్ములను, మహాపుణ్యాలు చేసిన వాళ్ళని కూడా అల్ప ఫలాలు అల్పుల కింద లెక్క పెడతాడు, కానీ గొప్పోడి కింద లెక్క చేసుకోడు. అల్ప ఫలములందుదురు అంటాడు. వస్తాంటారు పోతాంటారు, సంపాదిస్తా పోగొట్టుకుంటాంటారు, సంపాదిస్తా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటావు, సంసారంలోనే పరిభ్రమిస్తుంటావు, కానీ సంసారం నుంచి బయటపడేకి లేదు. అందుకే సముద్రాన్ని అయినా దాటచ్చు, కానీ సంసారాన్ని దాటడం కష్టం అంటారే. సంసారం అంటే మనం భార్య పిల్లలతో కాపురం చేసేది, ఏదో ఇది బాధలు ఈ కష్టాలు ఇవి దీన్ని దాటడం అని కాదు. ఇది చావు పుట్టుకుల మధ్య తిరగడమే సంసారం. పుడుతుంటావు సస్తాంటావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం యహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారి. వచ్చేటప్పుడు ఏం చెప్తావు, ఇది మహా గందరగోళమైన పరిస్థితి. ఎన్ని జన్మలైందో, ఇప్పుడు కోట్ల జన్మలు ఎలా వచ్చిపోతున్నామా, ఈ జన్మలోనన్నా బయట పడదామని ఇటుకు వద్దాము. ఇటుకు వచ్చిన తర్వాతనేమో పూర్తిగా మనం వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోయి ఏదో తినడమో తాగడమో నిద్రపోవడమో అంత ఇంత పుణ్యం చేసుకోవడం పోవడం పోయి, ఇది మనిషే, ఇది మానవుడికి సరైన వ్యవహారం కాదు. ఇది ఈ వ్యవహారంలో ఉంటే మానవుడే చేసే పని కాదు. ఇది అన్ని పశుపక్షాదులు అన్నీ ఇవే పని చేసేది. అవి తింటాయి, తాగుతాయి, నిద్రిస్తాయి, పిల్లల్ని కంటాయి, పెద్ద చేస్తాయి. అవి పుణ్యాన్ని ఆర్జిస్తాయి, పుణ్యకర్మ చేస్తాయి. చెట్టు చేమ కూడా అది కూడా పుణ్యం చేసుకుంటుంది, నేడిస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇన్ని చెట్టు దానికి ఏమీ బుద్ధి లేదు, బుద్ధి లేని కూడా అది కూడా పుణ్యం చేసుకుంటుంది. దేవుని దగ్గర పోయి రేపు నిలవడినప్పుడు నీకు నాకు మానవ జన్మ ఈ భగవాన్ అంటే నీకు ఎందుకు ఇవ్వాలరా మానవ జన్మ అన్నాడానికి మనకు సమాధానం లేదాడా. మానవ జన్మకు నువ్వు పశుపత్యాదులు చేయని పని ఏమైనా చేసొచ్చావా అని అడిగాడు అనుకో, నేను ఆ యజ్ఞం చేసినా, ఈ యజ్ఞం చేసినా, ఆ యాగం చేసినా, చెరువులతో ఇచ్చినా, కుంటలు కట్టించినా, లేకపోతే ఏదో ఎన్నో దానాలు చేసినా, ధర్మాలు చేసినా, నువ్వు అన్నీ చేసినావయ్యా. అవి నువ్వేనా చేసేది? పశుపత్యాదులు చేయలేని పని ఏం కాదు కదా, అవి కూడా అదే చేసినది. అది చేస్తే నువ్వు అదే చేసి వచ్చి నాకు మానవ జన్మ నువ్వు తరిగేది చేసినావా, తరగందానికి చేసినావా? తరగందానికి ఏదైనా శాశ్వతత్వం కావాలని చిన్న గోటెంత అయినా చెప్పు, ఈ జన్మలో గోటెంత చేశాను భగవాన్, రేపు జన్మలో నేను దాన్ని సాధించుకుంటాను, నాకు మళ్ళా తిరిగి మానవ జన్మ
అని అడిగేకైనా అవకాశం ఉంది. ఇవ్వడమో లేదో మళ్ళీ రెండో విషయం. అడిగే వరకు నీకు అర్హత ఉండదు, లేని వాళ్ళకి అర్హతే లేదు. ఆధ్యాత్మిక మార్గం కాకుండా, ఈ శాశ్వతత్వం కాకుండా ఇతరత్ర నువ్వు ఎంత గొప్ప కార్యమైనా, ఎంత పుణ్యం, నువ్వు రోజు ఇండియా ప్రపంచానంతగా భోజనం పెట్టు, నిలబడేదానికి అధికారం లేదా? అది నీకు శాశ్వతమైనది ఏం కాదు. అది కూడా పుణ్యం తరిగిపోతుంది, రేపు అనుభవిస్తావా అయిపోతుంది. దాని నుంచి నీకేమి, నీ మానవ జీవితానికి నువ్వు మానవ జీవితంలో నువ్వు సాధించాల్సింది ఏంది సాధించినావు? ఒకడనుడు ఈలో ఒకడు మాత్రమే దీనికి అర్హుడైతాడేమో. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యత సిద్ధయే యత్తామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః అంటాడు. వేల కొలది మనుషుల్లో ఏ ఒకానొకడు మాత్రమే మోక్ష సిద్ధి కొరకే యత్నించుతున్నాడు. అటు యత్నించే వారిలో కూడా ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఈ జన్మలోనే ముక్తి వచ్చే వాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు. మళ్ళా దానికోసం ప్రయత్నం చేసి 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 చర్మాంకంలో కొన్ని జన్మల వరకు శుద్ధి చేసుకొని అప్పుడికి వచ్చినోనికి. అందుకే ఒక జన్మతో వచ్చేది కూడా కాదు, ఇది ఒక జన్మతోనూ సంపాదిస్తారనే లేదు. ఏదో మాయామోహం కమ్మి మళ్ళీ దాన్ని దారి విడుచుకుంటాడు, యోగభ్రష్టుడు అవుతాడు, మళ్ళా తర్వాత వస్తాడు. అయితే వాడు ఇంత గోటు ఎంత సంపాదించినా అది శాశ్వతమైనది. శాశ్వతమైన దానికోసం నువ్వు చేసిన పని ఏదైతే ఉందో అది శాశ్వతమే. ఇంత గోటెంత కూడా శాశ్వతమే. ఇది కొండంత అయినా కూడా మరి మాయమైపోతుంది. ఇది మాయం అవ్వదు. అది దీంట్లో ఉండే గొప్ప లక్షణం. యోగంలో ఉండే గొప్ప లక్షణం ఏమంటే మళ్ళా నువ్వు అక్కడి నుంచినే స్టార్ట్ అవుతావు, కానీ నువ్వు మొదటి నుంచి రాల్సిన అవసరం లేదు. ఇవి అట్లా కాదు పుణ్యాలు. నువ్వు ఎంత చేసినా మళ్ళీ జీరోలోకి వచ్చేస్తాయి. ఏమన్నా చెయ్యి, ఏమైనా చెయ్యి, ఎంత ఎంత గొప్ప పుణ్యకరమైనా చెయ్యి, మళ్ళీ జీరోలోకి వచ్చేస్తుంది. యోగం మాత్రమే యోగంతో కూడిన కర్మ చేస్తే గోటెంతైనా స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటాడు. నేహ విక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటాడు. యోగ మార్గమందు ఎంతవరకు కృషి చేసినా అంతకు తగిన ఫలితము లభించును. నడుమ విరమించినను విపరీత ఫలితములు కలుగు, కొద్దిగా అనుష్ఠించను సంసార మహాభయము నుండి రక్షించును. ఎందుకు సంసార మహాభయం? ఈడు నెక్స్ట్ ఈ గోటంతా ఈడు ఏదన్నా గ్రహించినాడనుకో, ఈ కర్మ ఈ సాధన చేసినాడనుకో, నెక్స్ట్ వచ్చినప్పుడు వాడికి అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. వచ్చింది పోదు, తరగదు. ఏంది అది కొద్దిగా చేసినా నీకు ప్రయోజనం ఎట్లుంటుందంటే మళ్ళీ ముందుకు నెడుతుంది. జన్మ జన్మకు ముందుకు నెడతానే పోతుంది, కానీ వెనక్కి తీసుకొచ్చేది లేదు. అది వెనక్కి రావడం ఉండదు, అంత ముందుకు వెళ్ళడమే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గం అంటే సామాన్యమైన విషయం కాదు. తిరోగతి లేదు, అంతా పురోగతి. అందులోనూ దాని లెవలే వేరు. అంటే ఒక జన్మలో నువ్వు సాధించాలంటే మనం ఇప్పటికే ఎన్ని జన్మలు అయ్యిండొచ్చు, ఈ జన్మలోనే సాధించవచ్చు. ఏమంటాడు, వేల కొలది మనుషుల్లో ఒకానొకడు మాత్రమే మోక్ష సిద్ధి కొరకే యత్నించుతున్నాడు. అటు యత్నించే వారిలో కూడా ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుతున్నాడు. ప్రయత్నం చేసినాం, ఈ జన్మలో ప్రయత్నం చేసినాం, రేపు జన్మలో పెరుగుతా పోయి ఏదో జన్మలో ఈ సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇది వెనక్కి వచ్చేది లేదు కదా, ముందుకు పోయేది కాబట్టి. అందుకే ఒక జన్మలో వస్తుందని కూడా అన్నాడు భగవానుడు. ఎక్కడైనా ఒక జన్మలోనే సాధించలేకపోతే మన నిరుత్సాహం వస్తుందని. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల సాధన ఫలితంగా ఒకానొక జ్ఞానోదయం అవుతుంది. అది వాని తుది జన్మ. ఇక వాడికి ఇంకా పుట్టుక చావు అనేది లేదు. అది కూడా ఎట్లుంటుంది, జీవాత్మ పరమాత్మల కలయికే కాదు, జగత్తును కూడా అనుభూతం అనర్చుకుంటా. అంతా నేనే, సృష్టి మొత్తంలో నశించే దాంట్లో నేనే ఉండా, నశించింది నేనే, నశించే దానిలో ఉండేది నేనే, అన్నిట్లో నేనే ఉన్నానని అర్థం అవుతుంది. ఫస్ట్ ఆత్మజ్ఞానం, తర్వాత పరమాత్మ జ్ఞానం దాని నుంచినే వస్తుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆత్మతత్వం తప్ప ఇతరత్ర భగవంతుడు తప్ప దాన్ని వాళ్ళకు చెట్టును చూసినా, పుట్టను చూసినా, గుట్టను చూసినా, ఎక్కడ చూసినా భగవతత్వమే అనుభూతికి వస్తుంది. వాళ్ళకి ఆనందమే, అంత ఆనందమే. పైపైన దుఃఖం కనపడుతుంది కానీ అంత మొత్తం టోటల్ ఆనందమే. అంత ఆనందమే ఉంది అని అది వాళ్ళకి అర్థం అవుతుంది. దుఃఖం అనేది యాడుంది అంటారు వాళ్ళు. మనకు చూస్తే దుఃఖం అంతా దుఃఖమే కనపడుతుంది. మనకి జ్ఞానికి ఎప్పుడు ఆనందమే కనపడుతుంది. జ్ఞాని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆయన ఆనందంగా ఉండడం కాదు, అందరూ ఆనంద స్వరూపులే అనే విషయంలోనే ఉంటాడు. కాబట్టి అలా ముందుకు వెళ్తుంది ఆత్మజ్ఞానం. ఆ తత్వం మనకు అర్థం కావాలా. ఈ శరీరం ఏముంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, ఇది పోతుంది అనే విషయం దీనికి అందుకే భగవానుడు దీని గురించి బాగా నొక్కి చెప్తాడు.
నజాయితే నేతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవానభూయ అజో నిత్య శాశ్వతోయం నహన్యతే హన్యమానే శరీరే అంటారు. ఈ ఆత్మ సచ్చుట లేదు, పుట్టుట లేదు, ఒకప్పుడు లేకుండి కొత్తగా ఉండువాడు కాడు. ఇతడు నిత్యుడు, శాశ్వతుడు, పురాతనుడు. ఈ శరీరం చంపబడినను ఈతడు చంపబడుట లేదు. అది నువ్వు ఎవడో చంపుతాడని భయపడతాడు. ఈ శరీరం పైన నువ్వేం బాగున్నాయని నీకేం బాధ లేదు, భయం లేదు. ఒకవేళ యుద్ధం చేసి నీ స్వధర్మంలో చావు, ఏం పర్వాలే. సచ్చిన నీ శరీరం పోతుంది, నీకు ఏమి హాని లేదు. ఇట్స్ నాట్ ఎండ్. ఒకవేళ భయపడతాండవు, సావుకు వాళ్ళు సత్తారని భయపడతాను, నువ్వు సత్తా నేను చంపేవాడిని అనుకుంటాను. ఒకవేళ నేను సత్తానని భయపడతాండవేమో. ఇక నువ్వు చచ్చేది లేదు, వాళ్ళు చచ్చేది లేదు. ఆత్మకు సావే లేదు. హన్యతే హన్యమానే శరీరే అంటాడు. ఈ ఆత్మ సచ్చుట లేదు, పుట్టుట లేదు, ఒకప్పుడు లేకుండి ఇప్పుడు కొత్తగా ఉండువాడు కాడు. ఇతడు నిత్యుడు, శాశ్వతుడు, పురాతనుడు. ఏనం వ్యక్తి హంతారం యచ్చేనం మన్యతే హతం భౌతం నా విజానీతో నాయం హంతిన హన్యతే. ఈ ఆత్మను చంపువానిగా భావించేవాడును, చంపబడువానిగా నించువాడును ఉభయులు కూడా తెలియని వారే. ఈ ఆత్మ చంపున్నది కానీ చంపబడినది కానీ కాదు. ఎవడు చంపుతాననుకునేవాడు తెలియనోడే, సస్తాననుకునేవాడు కూడా తెలియనోడే. ఈ ఆత్మ చంపేది కాదు, సచ్చేది కాదు. ఈ మాటిని వాడు కోర్టు అల్లో ఈ భగవద్గీత వానికి ఉరిశిచ్చయింది. ఒక మనిషిని చంపాడు, జడ్జి ఉరిశిచ్చేసాడు. ఉరిశిచ్చేస్తే నీ ఆఖరి కోరికేమో కోరుకోమంటారు ఎప్పుడైనా. అలాగే ఉరిశిచ్చయింది కాబట్టి ఉరిశిచ్చైన వాళ్ళని ఆఖరి కోరిక కోరమంటారు. నేను కోరింది నువ్వు తీరుస్తావా అంటాడు. సరైనది అయితే తీరుస్తాము, ఏ కోరికైనా కోరుకోనైనా దానికే ఉంది. భగవద్గీత పై నీకు విశ్వాసం ఉంది, నమ్మకమేనా అంటాడు. ఏమైనా అట్లా అడిగితే భగవద్గీత మీద ప్రమాణం చేపించే ఇక్కడంతా నడుపుతాము వ్యవహారము. నువ్వు భగవద్గీత పైన నమ్మకమా అంటే ఇంక నేను ఇట్లా చెప్తా నీకు నమ్మకమేనా అంటాడు. నమ్మకమే కదా అంటాడు. కృష్ణుడు ఏం చెప్పినాడు అంటాడు. ఏమంటాడు? ఈ ఆత్మ చంపువానిగా భావించేవాడును, చంపబడువానిగా నించేవాడు ఉభయులు కూడా తెలియని వారే. ఈ ఆత్మ చంపున్నది కానీ చంపబడింది కాదు అంటాది కదా అని చెప్తుంది కదా. భగవద్గీత మీద ప్రమాణం చేపించి నేను చంపేవాడినా వాడు సచ్చేవాడా? నాకెందుకు నువ్వు శిచ్చేసినావు? ఇదేమి ధర్మం అంట? భగవద్గీత ఏమో అది చెప్తాంది, భగవద్గీత ప్రమాణం చేస్తావు, తర్వాత మళ్ళీ పని ఏమో రివర్స్ లో ఉంది. దాని ప్రకారం నేను చేయనట్టే కదా అంటే వాస్తవంగా గీత చెప్పింది కరెక్ట్ అనైనా. నువ్వు చంపినోనివి కాదు, వాడు సచ్చినోడు కాదు, నేను శిచ్చేసినోని కాదు. ఇవన్నీ శరీరాల మాధ్యమంలో జరిగినాయి. కానీ నువ్వు ఆత్మకు సచ్చేది లేదు, చంపేది లేదు, శిచ్చేసేది లేదు, అనుభవించేది లేదు, ఏది లేదు పో అంటాడు. జడ్జి కూడా తెలివైనాడు కాబట్టి ఆ మాట చెప్పేతలు గమ్మనైపోయాడు. నువ్వేం ఇప్పుడేం చెప్తాండవా? వాడిని నువ్వు చంపినావు, ఇప్పుడు నువ్వు ఊరేస్తాండారు, నువ్వు కూడా చావు. తర్వాత నేను శిచ్చేసినాను, నేను కాదు వేసింది శరీరం, ఆత్మ కాదు. నేను ఆత్మనే, నువ్వు ఆత్మే, వాడు ఆత్మే. ఆత్మకు సావు లేదు, పుట్టుక లేదు, వేసేది లేదు, అనుభవించేది లేదు, లేదు పో అంటాడు. ఇదేముంది? వస్త్రం వదిలిపెట్టి వస్త్రం ధరించినంత ఈజీ, పాత వస్త్రాన్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినంత ఈజీగా ఉంటుంది పరిస్థితి. అయితే మానవుడు మాత్రం ఈ శరీరం పోతుందంటే ఎంత భయపడిపోతారో. పోయిన వాళ్ళ కోసము అంతగా ఏడుస్తాడు, లబోదివ్వమంటాడు. నేను పోతానంటే కూడా అంతగానే మనకి దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎవరో తనకు కావాల్సిన వాళ్ళు పోతారంటే కూడా అంతే బాధ ఉంటుంది. ఇదేంది? ఈ రోజు పోతుంది, రేపు వస్తుంది, కొత్త శరీరం వస్తుంది, వెంటనే రెడీగా ఉంటుంది. ఈ బాడీ వదిలిపెడతానే తర్వాత నెక్స్ట్ నీకు దానికి సంబంధించిన శరీరం ఉంటుంది. మళ్ళా తర్వాత ఫిజికల్ బాడీలోకి రావాలంటే మళ్ళీ దానికి సంబంధించిన శరీరం కూడా రెడీ అవుతుంది. దానికోసం నువ్వు ఎందుకు పోతావు? ఇప్పుడు మనం బట్ట మాసిపోతే తీసి పడేస్తాము, వాళ్ళు మళ్ళా దాన్ని అంతా శుభ్రం చేసి మళ్ళీ రెడీ చేసి పెడితే అవి మళ్ళీ వస్త్రం వేసుకుంటాము. లేదా ఇది పోయిందా, కొత్త వస్త్రం రెడీ చేసుకుంటాము. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహి. మనుజుడు చినిగిన వస్త్రం వదలి నూతన వస్త్రం ఎట్లు ధరించుచున్నాడో ఆత్మ జీర్ణమైన శరీరం వదలి కొత్త శరీరం అందు ప్రవేశించుచున్నది. ఈ శరీరం పోతే కొత్త శరీరం పాత శరీరం వదిలి పాత గుడ్డ వదిలి కొత్త గుడ్డను వదిలినంత ఈజీ అంటున్నావు కదా కృష్ణ. ఇక్కడ అంతా పాత గుడ్డ కాకుండా కొత్త గుడ్డలే పోతాండే, అది కదా బాధ. మరి ఏదో వృద్ధాప్యం వచ్చి అది అయిపోయిందిలే, అందుకు కృషించిపోయింది, నశించిపోయింది అనేది కాదు. 10 ఏళ్ళు పిల్లోడు చస్తాడు, 20 ఏళ్ళోడు చస్తాడు, బాగా అంత వృద్ధిలో ఉండి కొత్త బట్టే పోతాంది కదా. దీని విషయం ఏమంట? బలిష్టమైన శరీరం ఉంది,
చిన్న వయసు అప్పుడే పుట్టిన శరీరం నువ్వేమంటున్నావు? అవును, ఏదో మనుషుడు చిరిగిన వస్త్రం వదలి నూతన వస్త్రం ధరించుతున్నాడు, అట్లా జీర్ణమైన శరీరం వదలి కొత్త శరీరం అందు ప్రవేశించుతున్నది అంటున్నావు. అంటే కృష్ణుడు అంటాడు, నేను కర్మను గురించి మాట్లాడుతాడా, నువ్వు కాలాన్ని గురించి మాట్లాడుతాడావు. నువ్వు కాలాన్ని లెక్కిస్తాడావు, నేను కర్మని లెక్కిస్తాడా. కర్మతో జీర్ణమవుతుందయ్యా, కాలంతో జీర్ణమయ్యేది కాదు శరీరం. ఇది కర్మానుభవంతో వచ్చింది ఈ శరీరం. వచ్చిందే ఈ శరీరం కర్మతో వచ్చింది, కాలం కాదు సంబంధం. కాల పరిణితి లేదు. ఏ కర్మ అయితే అనుభవించాలని ప్రారంభంలో తెచ్చుకున్నావో అది అనుభవించే వరకు ఉంటుంది. ఏది నేర్చుకోవాలని భూమి మీదకి వచ్చినావో అది నేర్చుకొని వెళ్ళిపోతుంది. అయిపోయింది, దాని పని అయిపోయాలి, అనుభవం పొందుతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ భూమి ఒక పాఠశాల. ఈ భూమి మీదకి వచ్చేవాడు నేర్చుకునేకి వస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ చదివేకి విజయవాడ, గుంటూరు, నెల్లూరు పంపిస్తాము. అక్కడ 2 ఏళ్ళు అయిపోతాను. ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంటికి వచ్చేది కరెక్టా? ఆడే వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా, అందరితో సంబంధాలు ఉంటాయి కదా, నేను ఆడే ఉంటాను కరెక్టా? వచ్చేదే కరెక్ట్ కదా. ఈడ కూడా పని అయిపోయింది, భూమి మీదకి వచ్చినావు, నువ్వు ఆ పని అయిపోయింది. నువ్వు ఏ అనుభవం కోసం వచ్చావో ఆ పని నేర్చుకున్నావు, ఆ చదువు అయిపోయింది నీకు. ఆ విద్య నేర్చేసుకున్నావు. ఏ పాఠం కావాలో ఆ పాఠం వచ్చేసింది నీకు, నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోవడం కరెక్ట్. అవి పోతాడని చెప్పి వాళ్ళు ఫ్రెండ్స్ అందరితో నాడు ఫ్రెండ్షిప్ అయింది, నన్ను ఇంటర్మీడియట్ అయిపోయింది, చదువు అయితే అయిపోయింది, నేను పోను అంటే అది అజ్ఞానమా జ్ఞానమా? అజ్ఞానం. అదే జ్ఞానమే మనలో ఉండేది కూడా. ఇప్పుడు వాడేమనల్లా కరెక్ట్గా అంటే వాడు బాయ్ చెప్పాలా, నువ్వు బాయ్ చెప్పి రాలా. ఇప్పుడు మనం కూడా మనకు పుట్టినోడే కానిలే 10 ఏళ్ళ వరకు వాడు నేర్చుకోవాలని వచ్చిన పాఠాలు అయిపోయినాయి. అయిపోతానే మనతో అంతవరకు ఫ్రెండ్షిప్లో ఉన్నాడు, బాగా క్లోజ్గా ఉన్నాడు, సన్నిహిత సంబంధం ఉంది, ఓకే, స్నేహం ఉంది. అయితే అయిపోయింది, అటుకి చదువు అయిపోయింది, వానికి నీకు అటు నుంచి బాగా ఆడు ఫ్రెండ్స్గా అంత స్నేహంగా ఉండవు. వీటికి వచ్చిన నీ బిడ్డతో కూడా నువ్వు అంత స్నేహంగా ఉండవు. వాని పాఠం అయిపోయింది, వాడు ఎందుకు ఉంటాడు? ఉండడం కరెక్టా, పోవడం కరెక్ట్? వాడు పోతాడని నువ్వు ఏడుచుకుంటూ కూర్చుంటే ఎట్లుంటుంది పరిస్థితి? వాడు నేను పోతే మిమ్మల్ని విడిచిపెట్టి పోతానంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఖచ్చితంగా అంటే మనకి ఎవరు చనిపోయినప్పుడు కూడా టాటా బై చెప్పడమే కరెక్ట్. ఆనందంగా ఉండాల. దుఃఖిస్తానంటే వాడే అజ్ఞాని. అందుకే మన సొసైటీలో ఎవరు ఇదే మోహమో. భగవద్గీతను అర్థం చేసుకోవడం ఇదే. గీత అర్థం కాకపోతేనే వాడు ఏడుస్తానంటే వాడికి అజ్ఞాని. జ్ఞానం లేకపోవడమే, వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోవడమే. వాస్తవాన్ని భ్రమ పెట్టుకున్నాడే కానీ వాస్తవంగా ఉంటుంది, కానీ అవాస్తవం ఎట్లయితుంది? వాడు పోవడమే కరెక్ట్. ఎవడు ఒక జ్ఞానం ఎవడంటే అలా అతి ముఖ్యంగా, అతి సన్నిహితంగా, అంత అద్భుతంగా కలిసిమెలిసి తిరుగుతూ ఒక్క క్షణంలో దూరం అయిపోతే కూడా టాటా బాయ్ చెప్తాడో వాడే జ్ఞాని. చాలా చదువుకుండా బ్రహ్మాండంగా ఉంది, నువ్వు ఇంటికి పోయి మళ్ళా తర్వాత నెక్స్ట్ కోర్సుల్లోకి వెళ్ళిపో. పై లోకాల్లో ఎన్నో ఉన్నాయి కోర్సులు, ఈ లోకంలో పని అయిపోయింది అంతే. ఇంతకంటే ఉన్నత లోకాలు ఎన్నో ఉన్నాయి, ఆ చదువులు చదవాలా. ప్రమోషన్. నువ్వు ఈడ కూర్చుంటే ఏముంటుంది? నీకు ప్రగతి ఎక్కడుంది? ఎదుగుదల ఎక్కడుంది? కేవలం ఇంతే. తెలుసుకుంటే అర్థమైతే, అర్థం కాకపోతే గీత ఎంత స్పష్టంగా చెప్పిందంటే అంత స్పష్టంగా చెప్పింది. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. ఇది నిప్పులు వేసినా కాదు, నీటిలో వేసినా నాందు. తర్వాత దీని కత్తులు నరకలేవు, అది ఇది చెప్తాడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుత అంటాడు. ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థం కాదు. ఆత్మ నాశనము లేనిది. శరీరం పోయింది అంతే, తర్వాత కొత్తది. పాదాన్ని వదిలిపెట్టి కొత్తదాన్ని వేసుకోవడానికి నీకెందుకు బాధ? ఎందుకు బాధపడతావు? హ్యాపీగా అలా. ఇప్పుడు మనం కొత్త గుడ్డలు కుట్టించుకున్నప్పుడు పాత వీసినిపోయిందని పక్కన పడేస్తాం, పరేసి దానికోసం పాతాన్ని ఏడుస్తామా? అది పనికి రాకుండా పోయింది నేర్చుతానమా? కొత్తది వచ్చింది సంతోషపడతాను. అలా కొత్త దానికోసం సంతోషపడేది నేర్చుకో, పాత దానికోసం ఏడో విడిచిపెట్టు అంటాడు. వదిలేయి. ఈ భగవద్గీత సత్యాలు ఇదే చెప్పాడు. ఫస్ట్ జ్ఞానం అంతా అర్జునికి, ఈ జ్ఞానం తర్వాతనే మిగతా జ్ఞానాలన్నీ యోగాలు బోధించాడు. సందర్భం వచ్చినప్పుడల్లా మళ్ళా తర్వాత ఈ జ్ఞానాన్ని కూడా గుర్తు చేస్తూనే వచ్చాడు. ఇది ఒక్కటి మనిషికి వస్తే జీవితం లేదు, ప్రాణభయం లేదు, జీవితం ఆట అయిపోతుంది. ఆట ఖచ్చితంగా ప్రాణభయం లేదు. శరీర భావన, శరీర ఆత్మ తెగిపోతుంది. అవును. దీనిపైన వ్యామోహం పోయింది అంటే ఇక బాధలు లేనట్టే లేక. బాధ లేదు. అందుకే అది మళ్ళీ ఈ ఒక్కోదానికి ఇది కొంతమంది మంచంలో పడి నానా ఇబ్బందులు పడి బాధలు పడి మనం ఎంతసేపు ఏమో కోరుకుంటామంటే స్వామి నాకు మంచంలో పడేది ఆ రాత్రి రాకుండా చూడు భగవంతుడా ఇదే అర్థం కదా. వచ్చింది దానికోసము,
ఆ అనుభవం కోసం. ఆ అనుభవం కోసము. అవును. ఆ అనుభవం నేను వద్దు అంటే మళ్ళీ నెక్స్ట్ అయినా రాల్చిందే కదా, మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతావు? ఇప్పుడు అనుభవిస్తే పాయా. అంతే ఇది అనుభవించలేక ఈ శరీరాన్నే ఆత్మహత్య చేసుకొని పోగొట్టుకుంటారు. మళ్ళా దీనికి రెట్టింపు నువ్వు రావాల్సి వస్తుంది. అందుకే ఆత్మహత్య మహాపాపం అనేది. ఎందుకంటే ఇక్కడ ఈ పాఠం నేర్చుకోకుండా ఇక్కడ ఆపినావంటే మళ్ళా మొదటికి వచ్చా, అవును. నీ ఫెయిల్యూర్, ఈ జన్మే ఫెయిల్యూర్. అవును. అందులోనూ పెద్ద సమస్య ఎక్కడంటే ఆత్మహత్య విషయాల్లో చాలామందికి అర్థం కాని విషయం ఏమంటే, కనీసం మహాపాపి అయినా కూడా 8 జన్మల్లోకి పోకుండా ముందుకు వెళ్ళలేక అవకాశం ఉంటుంది. ఎందుకంటే పశుపత్యాదులు చేయలేనటువంటి ఏదైనా గొప్ప కార్యము మానవుడు చేస్తే ముందుకెళ్ళేక ఉంటుంది, వెనికిపోయకుండదు. అయితే ఆత్మహత్య చేసుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా వెనికిపోవాల్సిందే. చాలా మటుకు 199 మందిలో ఏ ఒక్కరు మాత్రమో ఎవరు వాళ్ళు కూడా వాళ్ళ ప్రారంధానుసారంగా ఏదో గొప్ప పుణ్యం ఉండి మహాపురుషుల సాంగత్యం లభించి ఆత్మహత్య మహాపాపము అనే విషయం చెప్పగలిగే సన్నిహితం ఉండి వాళ్ళకి చెప్పినప్పుడు ఇది మహాపాపము అని వాళ్ళకి బోధిస్తే వాళ్ళ బోధ వల్ల దాని నుంచి విరమింపజేసుకోవచ్చు, తప్పుకోవచ్చు. లేకపోతే ఖచ్చితంగా అంటే ఈ జన్మలో ఎన్నేళ్ళ వయసులో నువ్వు చేసుకున్నావో నెక్స్ట్ జన్మలో అదే వయసుకే నీకు ఏ సమస్య ఉండదు. ఇప్పుడు సమస్య వచ్చి చేసుకున్నావు, నెక్స్ట్ జన్మలో సమస్య లేదు. సమస్య లేనప్పటికీ ఆ కోరిక పుడుతుంది. కోరిక పుట్టి పోతావు, మళ్ళా అదే చేస్తావు. అప్పుడు బాగా కర్మదేవతలు గడ్డి పెట్టి మళ్ళీ పంపిస్తారు కిందికి, భూమి మీదకి. మళ్ళా వచ్చి మళ్ళా అదే పనే చేస్తావు. ఇట్లా 3 సార్లు చూస్తారు, ఛాన్స్ ఇస్తారు. ఇంకా నీ వల్ల కాదు, నీకు ఈ జన్మ మానవ జన్మ వద్దు, వెనక్కి పో అని చెప్పి ఇంకా అక్కడ పశుపత్యాదులు అయితే దానిలో కోరిక పుడుతుంది. దానిలో కూడా ఈ వాసన అనేది ఆడ కూడా ఉంటుంది. ఉన్న దానికి పశువు కోరిక పుట్టినది ఉరేసుకునే దానికి ఆ బుద్ధి లేదు, ఊరేసుకుంటే సత్తామనే అంత తెలివి లేదు, అది వేసుకునే అవకాశము లేదు. కాబట్టి నోరు మూసుకొని ఉంటుంది. అట్లా కొన్ని జన్మలు పోయేప్పటికీ ఆ వాసన నశించిపోతుంది. మళ్ళా తిరిగి మానవ జన్మకు అర్హం. అంటే అంత డౌన్ఫాల్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళా ఒక్క ఆత్మహత్య చేసుకుంటే మాత్రమే మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా మానవ జన్మ వచ్చినా మళ్ళా ఈ రిపీట్ ఏమో నువ్వు ఈ అనుభవం మళ్ళా రాళ్ళ. అవన్నీ మళ్ళా అన్నాళ్ళ ఆ పశుపత్యాదుల జన్మలు అనుభవించి మళ్ళీ ఇటుకు వచ్చి మళ్ళీ అనుభవించే మొదలు పెట్టాలి. ఇది తెలిసినోడు ఎవడు చావడు. నువ్వు ఎంత క్రూరంగా ఉందనుకో, ఎంత దుర్భరమైన కర్మ ఉందనుకో, ఆ కర్మానుభవం నువ్వు పొందాలనే వచ్చావు భూమి మీదకి. ఏ దీన పరిస్థితి అయినా ఆత్మహత్య చేసుకోకూడదు. అది భగవద్గీత చెప్పు. ఎటువంటి పరిస్థితి అని రాని అది నువ్వు సమ్మతించి తెచ్చుకోండి. అది ఎవరు నీ పైన రుద్దలే. ఎన్నో కర్మలు, పాపకర్మలు కొండలరా ఉంటాయి. ఆయన నీ అనుభవాలు కూడా కావాలని ఉద్దేశంతో నువ్వు కర్మను తెచ్చుకున్నావు. ఇక్కడ భూమి మీదకి వచ్చి ఏదో కష్టాలు బాధలో ఉండేవాళ్ళు వీళ్ళు మాత్రం పాపాత్ములని, ఏదో ఐశ్వర్యాల్లో లేకపోతే భోగాల్లో మునిగే వాళ్ళు పుణ్యాత్ములని కాదు. ఆ పుణ్యం నీకు కూడా ఉండొచ్చు. నీకు ఈ అనుభవం లేదు కాబట్టి ఈ అనుభవం కావాలని నువ్వు కోరుకొని తెచ్చుకుంటావు. ఆ పుణ్యాన్ని మాత్రం పక్కన పడేసి పాపం ఉంటుంది, ఆ పాపాన్ని మోసుకొచ్చుకుంటావు. ఈ అనుభవం కావాలంటే పాపమే కావాలి నీకు. పుణ్యం ఉండేవానికి ఈ అనుభవం వచ్చేకి లేదు, సమస్య రాదు నీకు. అందుకు నీకు దీన్ని తెచ్చుకున్నావు. నువ్వు తెచ్చుకుని దాన్ని హ్యాపీగా అనుభవించాలి. ఏది తెచ్చుకున్నా, ఏది భూమి మీదకి వచ్చినప్పుడు ప్రారంధానుసారంగా నువ్వు ఏది కోరుకొని తెచ్చుకున్నావు అది నువ్వు అనుభవించాలి, స్వీకరించాలి. అప్పుడే జన్మ ధన్యమవుతుంది. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో సార్ చిన్న చిన్న పిల్లవాళ్ళు 4 మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏమన్నా సమస్య అది కాదు, ముందు జన్మలో వాళ్ళు చేసుకున్న దుర్భరమైన ఈ కర్మ వల్ల దాన్ని తట్టుకోలేక వాళ్ళు కోరుకొని తెచ్చుకొని తట్టుకోలేక చేసుకుంటారు. ఇప్పుడు ఊరికే చిన్న సమస్య ఏర్పడితే చాలు వాళ్ళ భావన పడుతుంది, ప్రేరణ పెరుగుతుంది. అంత ప్రేరణ అట్లంత బలంగా ఉంటుంది. దీనికి అంతటికీ విరుగుడు భగవద్గీత జ్ఞానం. అర్థమైతే అయిపోయింది, దాటిపోతాం. అర్థమైందంటే దేన్నైతే తెలుసుకుంటావో దాన్ని దాటిపోతావు. తెలుసుకోనంత వరకు అది తిరుగుతానే ఉంటావు దాంట్లోనే. తెలిసిన తర్వాత దాంట్లో ఉండవు, ఇంకా పైకి వెళ్ళిపోతావు. మొత్తం మీద సరైన భగవద్గీత ఆ వివరణ ఇచ్చే వ్యక్తి యొక్క భగవద్గీత, అటువంటి గురువులు కూడా మనకు లభించాలి. మన ప్రాప్తాన్ని ఇవన్నీ కూడా అద్భుతం. ఆ సత్పురుషుల సహవాసం ఉందే, అది మామూలు విషయం కాదు. నేచర్ లో ఏదైనా గొప్పది ఏంటంటే ఏ దాని సహవాసం చేస్తావో, దేనిపైన నువ్వు తాదాత్మ్యత ఎక్కువ ఉంటుందో అదే నీకు ప్రాప్తిస్తుంది. నిజంగా సార్ ఆ ప్రాప్తి గురువులతో అందుకే వాళ్ళతో అనుబంధం ఉందే, వాళ్ళతో కలవడం ఉందే, సన్నిహితం ఉందే. జ్ఞానుల సన్నిహిత సంబంధాలు ఏమాత్రం కలిగినా వాడి జన్మ ధన్యం. అవును సార్. వాడికి వాస్తవం అర్థమైపోతుంది, వాడికి దుఃఖం లేదు, అవును సార్, బాధలు రావు. ఉన్నావు సమస్యగానే ఉంటుంది. అది నాది కాదు, నేను కాదు అంటే నాకు అనుకోడు. అది పెద్ద లెక్క, అది లేదు. వచ్చినా కూడా
ఏంది కుంతీదేవికి వచ్చిన కష్టాల కంటే ఎవరికి ఎక్కువ వచ్చాయి? అవును ఆమె ఏమడుగుతుంది కుంతీదేవి? అవును ఆ లక్క ఇంటిలో కాల్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి అడవుల్లో ఎంత దుర్భరంగా ఉండేదంటే అంత దుర్భరంగా అన్నం దొరికేది కూడా కష్టమే. అవును అంత చక్రవర్తులు కూడా అవును ఏది చక్రవర్తి ధర్మరాజు అవును అంత గొప్పోడు కూడా అవును వాళ్ళ అన్నదమ్ములందరూ పోయి బిచ్చ అడుక్కచ్చుకొని తినేవాళ్ళు. ఆ బిచ్చ కూడా లభించవచ్చు, లేకపోతే లేనప్పుడు పస్తుండాల్సి వచ్చేది. అడవుల్లో ఈడ పట్టుపానుపుల పైన పనుకోండే వాళ్ళు కటికనేల పైన పరుండినారు. అవును అస్సలు వాళ్ళు ఒక్కొక్కసారి మా గొప్ప వాళ్ళకు కూడా అంత జ్ఞానం ఉండే వాళ్ళకు కూడా కలుగుతుంది బాధ. ద్రౌపది జ్ఞానం ఉంది, అవును సాక్షాత్ శ్రీకృష్ణ భగవానికి అవును అత్యంత సన్నిహితమైంది, అవును సమీపంగా ఉండింది. అవును అంత ఆయన భక్తురాలు కూడా అన్నీ ఉండే ఆ తల్లి కూడా ఒక్కానొక్క పరిస్థితుల్లో కష్టాలను తట్టుకోలేక ధర్మరాజు అంటది, అయ్యా ఏంది నువ్వు ధర్మము ధర్మము ధర్మం అని పట్టుకొని దీనికోసం ఎలాడుతాండావు? ఈ ధర్మం నిన్ను ఏం రక్షించింది? ఇంత దుర్భరమైన స్థితికి తీసుకొచ్చింది. నువ్వు రాజ్యాన్ని వదులుకోవడానికైనా సిద్ధమే, భార్యాపిల్లలను వదులుకోవడానికైనా సిద్ధమే, తమ్ముళ్ళను వదులుకోవడానికైనా సిద్ధమే, తల్లిని వదులుకోవడానికైనా సిద్ధమే, నువ్వు ఏంది వదులుకోవడానికైనా సిద్ధమే. ధర్మం మాత్రం నేను పడుతానంటావు. ఆ ధర్మం నిన్నేం పట్టుకుంది, నిన్నేం రక్షించింది అని అడుగుతుంది. ద్రౌపది నాకు ఏదో కావాలని నేను ధర్మాన్ని ఆచరించడం లేదు, అది ధర్మం కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తాను. ధర్మం నాకు అర్థమైంది, దాని గుణం నాకు అర్థం తెలుసు కాబట్టి దానిగా చూస్తున్నాను నేను అంతే. ఏదో నాకు ఇస్తుంది నాకు కావాలని ఉద్దేశం కాదు, అది ధర్మము ధర్మం కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తాను. అది ఆ విఘ్నుల లక్షణం. అటువంటి పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉందంటే అంత దుర్భరంగా ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు. కుంతీదేవిని అడిగాడు. చూసి ఆ పరిస్థితి చూసి భగవంతునికి, ఆయనకు ఆత్మజ్ఞాని కాబట్టి, ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకి దుఃఖం వచ్చింది ఏం లేదు, కానీ నటించినట్టుగా మాట్లాడాడు. అత్త నిన్ను చూస్తే నాకు హృదయం తరుక్కుపోతుంది, ఎన్ని బాధలు అత్త నీకు? ఒక చక్రవర్తికి భార్య, ఒక చక్రవర్తికి తల్లివి, అంత గొప్పదానివి, ఈ పరిస్థితి ఏంది ఎదురైంది అని చెప్పంటే కృష్ణుడు అంటాడు, సరే ఇంతవరకు ఏదో జరిగింది, పడేదేదో పడ్డావు, కష్టాలు బాధలేవో పడ్డావు, అయిపోయింది విడిచిపెట్టేసి ఈరోజు నీవు అన్నిటి నుంచి విముక్తి కలిగించాలనుకుంటున్నాను, నువ్వేం కోరుకుంటావు కోరుకో అత్త ఇచ్చేస్తానంటాడు. ఈ టైంలో నువ్వేమడిగినా సరే ఆమె నవ్వుతుంది. నవ్వి, కృష్ణ ఎందుకయ్యా నన్ను మళ్ళా మాయలోకి లాగుతావు, మళ్ళా భ్రమ పెడతావు నాకు, నీ భ్రమను ఆమెను ఎందుకు చూపిస్తావా? ఏమల్లాను ఇస్తాను అంటే నేను అడిగింది ఇస్తావా? నువ్వు ఇవ్వలేవు కదా, ఇవ్వలేని దాన్ని ఇస్తానని ఎందుకు అడుగుతావా నువ్వు అంటుంది. అంటే కృష్ణుడు, అత్త నేను ఎవరో తెలుసా? నువ్వు తెలియకేముంది, నువ్వు సాక్షాత్ భగవంతుడు ఇవ్వలేని ఏదైనా ఉంటుందా? ఆయన భగవంతుడు ఇవ్వలేని ఏదైనా ఉంటుందంటే ఏది ఉండదు. నేను అడిగింది ఇవ్వలేవు అంటున్నా నేను. నువ్వు ఇవ్వలేని ఏంది అడుగు అంటే, అడిగిన తర్వాత బాగుండదు లేవయ్యా, నువ్వు మళ్ళా నొచ్చుకుంటావు కదా, మా అత్త అడిగిన దాన్ని ఇలేకపోతే నేను వద్దు, అది ఆపేయి అంటాడు. అడుగు లేదత్త అడగాలను అంటే, ఎందుకంటే భగవానుడు కూడా ఈరోజు ఆ కథ చెప్పుకోవాలి కాబట్టి ఆయన అడగల్లా, ఆమె చెప్పల్లా, చెప్తేనే మనకు తర్వాత తరాలకు అది అర్థమవుతుంది. అప్పుడు సరేనయ్యా, ఇప్పటి వరకు నాకు కష్టాలు ఉండింది మాట వాస్తవమే, బాధలు పడే మాట కూడా వాస్తవమే, వస్తువులు ఉండడం కూడా వాస్తవమే, ఎన్ని బాధలు కలగడం కూడా వాస్తవమే, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడంతా నీ మిందంగా నాకు భక్తి పెరిగిందే కానీ నా హృదయంలో ఎప్పుడు నీ స్మరణ తిరుగుతూనే ఉంది కానీ తగ్గాలే, పెరిగింది. ఎప్పుడప్పుడు ఇన్ని కష్టాల్లో కూడా ఒక్కొక్కప్పుడు సుఖాలు కూడా వస్తుంటాయి. ఏదో నానాలు అన్నం దొరకదనుకో, ఆ రోజు బాధ దొరుకుతుంది, ఆ సుఖం కలుగుతుంది. ఏదో రోజు అట్లా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి, అప్పుడంతా సంతోషం అవుతుంది. ఆ సంతోషంలో మాత్రం ఒక్క క్షణమైన నిన్ను మరిచిపోతాండా. ఈ కష్టాల్లో మాత్రం నిన్ను మరవను, ఆ సుఖాల్లో మాత్రం నిన్ను మరుస్తున్నా. కాబట్టి ఆ సుఖం కూడా లేకుండా చేసేవి, ఎప్పుడప్పుడు వస్తాయి, అది కూడా లేకుండా అన్ని కష్టాలు ఇచ్చేసినావు అనుకో, ఎప్పుడు నీ స్మరణలోనే ఉంటాయి. ఏం శాశ్వతమయ్యే ఈ శరీరం, ఎప్పుడైనా ఈ రోజు కాకుండా రేపు పోతుంది. పోయేటప్పుడు కూడా నీ స్మరణలోనే పోతా, నిన్నే చేరతా, నువ్వే నేనైతా, అంతకంటే భాగ్యం ఉంది. ఇవేమి అశాశ్వతమైన దాని కోసం ఏం పర్లాడడం ఏముంది అని అడుగుతుంది. అది ఆత్మజ్ఞాన లక్షణం. ఆత్మజ్ఞానం లక్షణాలు ఉండేవాళ్ళు అట్లా ఉంటారు. ఇది ఎప్పుడు కూడా దేహాన్ని కోసం ఎప్పుడు వెంపర్లాడు,
దీనికి ఏమో కోరరు. కోరరు ఇంకా. అటువంటి పరిస్థితుల్లో భగవంతున్నే కోరతారు. అవును. ఆ భగవంతుని సాన్నిధ్యాన్నే కోరతారు, భగవంతుని చేరాలనే కోరతారు. ఆ ముక్తి కాంచే వాళ్ళకు ఉంటుంది, కానీ భౌతిక కాంచాలు ఉండవు. ఏ భౌతిక కాంచి ఉన్నా మళ్ళా బతకత్తుంది భూమి మీదకి, అవును. మళ్ళా జననమరణ చక్రంలో పడిపోతారు. కృష్ణుడు ఇచ్చింటే అది మళ్ళా మాయే, మళ్ళా దాంట్లోకి తిప్పినట్లే. అవును. ఆయన ఆమెను పరీక్షించినాడు, ఆ పరీక్షలో ఆమె కూడా నెగ్గింది. ఓకే సార్, చాలా చక్కగా ఈనాటి జ్ఞానం ఎంతో చక్కగా మాకు గీతా జ్ఞానం అందించారు. మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే పిఎంసి ప్రేక్షకులకి, ధ్యాన యోగులకి, చూస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా చక్కటి మనం గీతామృతాన్ని ఎంతో విపులంగా మనకందరికీ అర్థమయ్యే రీతిలో మనకి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఇలాంటి సజ్జన సాంగత్యం దొరకడం కూడా మా అందరి అదృష్టమే సార్. సో మరొకసారి మీకు మేము నమస్కరించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.